టౌన్ హాల్లో జై భీమ్రావ్ భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మైనంపాటి యేసురత్నం ఆధ్వర్యంలో దళిత క్రైస్తవ సంఘ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పార్టీ అధినేత జాడా శ్రావణ్ కుమార్ నాయకత్వంలో 175 నియోజకవర్గాల్లోని 50 నుంచి 80 వేల క్రైస్తవ ఓట్లపై దృష్టి సారించి వారికి రాజకీయ చైతన్యం మరియు సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. అంబేద్కర్ స్ఫూర్తితో అన్ని వర్గాలను కలుపుకుంటూ రాజ్యాధికార దిశగా సేవలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జై భీమ్రావ్ భారత్ పార్టీ దళిత క్రైస్తవ సంఘాలు నాయకులు పాల్గొనడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని, దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కొనసాగించాలని దళిత సంఘాల నుండి డిమాండ్ చేస్తున్నాము. అలాగే జై భీమ్రావ్ భారత్ పార్టీ తరఫు నుండి డాక్టర్ యేసురత్నం గారు ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 అది రాజ్యాంగ విరుద్ధం. ఎవరిను సంప్రదించి ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తెచ్చారు? అప్పటికి దళిత క్రైస్తవులను సంప్రదించకుండా కేవలం బ్రాహ్మణ క్రైస్తవులను సంప్రదించి అప్పట్లో ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తేవడం జరిగింది. అయితే ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పేరా 3 ఆర్టికల్ 14కు 15కు 17కు 21కి ముఖ్యంగా 25 ఆర్టికల్ 25కు వ్యతిరేకం. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల మూల సూత్రాలను పార్లమెంట్ సైతం మార్చలేదు. ఎందుకంటే 3/4 మెజారిటీ ఉండాలి. తర్వాత 341 ఆర్టికల్ ద్వారా ఏ లిస్ట్ లో ఏ కులాలు ఉండాలన్నది రాష్ట్రపతికి అధికారం ఉన్నప్పటికీ, కానీ మౌలిక సూత్రాలకు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది కాబట్టి దానిలో పేరా 3ను రద్దు చేయాలి. ఈ దేశంలో షెడ్యూల్ కులాల వారు హిందూవేతర మతాలను స్వీకరిస్తే వాళ్ళు షెడ్యూల్ కులాల జాబితాలో ఉండరు అన్నది ఆ యొక్క రాష్ట్రపతి గారి ఉత్తర్వు. అయితే అది రాజ్యాంగ విరుద్ధము, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే. మరి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, క్రైస్తవం ఒక మతం కాదు, ఒక మార్గము. కులానికి మతానికి సంబంధం లేదు. కులము అనేది మనిషి సంప్రదాయంగా వారి రక్తబంధంగా కులం వస్తుంది. మతము వారి యొక్క జ్ఞానాన్ని బట్టి, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మతం తీసుకోవచ్చు. అందుకే రాజ్యాంగంలో నీకు ఇష్టమైన మతాన్ని తీసుకోవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు, దాన్ని ప్రచారం చేయొచ్చు అని ఆర్టికల్ 25 చెప్తూ ఉంది. టౌన్ హాల్ ఏసీ నందు జై భీమ్రావ్ భారత పార్టీ జిల్లా అధ్యక్షుడిని డాక్టర్ మైనంపాటి యేసురత్నం మాట్లాడుతున్నాను. జై భీమ్రావ్ భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారి నాయకత్వంలో దళిత క్రైస్తవులకు అండగా ఉండాలి. దళిత క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి.
దళిత క్రైస్తవులకు రావాల్సినటువంటి రాయితీలు, దళిత క్రైస్తవులు ఎదుర్కొంటున్నటువంటి ప్రభుత్వపరమైన నష్టాలకు ఎదురొడ్డి జై భీమరావు భారత్ పార్టీ క్రైస్తవులకు సపోర్టుగా ఉండాలన్నటువంటి నినాదంతో ఈరోజు భారతదేశంలో 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పారా 3 ఆగస్టు 10న అమలైనటువంటి రోజు కనుక ఈరోజు క్రైస్తవ నాయకత్వంలో ఉన్నటువంటి వారందరూ బ్లాక్ డే కింద, చీకటి రోజు కింద ఈరోజు మేము అందరం కూడా పరిగణిస్తున్నాము. ప్రభుత్వానికి ప్రధాన కారణం వారిని మతపరంగా వారి యొక్క సెన్సెక్స్ లో వారిని యాడ్ చేయకపోవడం. ఎప్పుడో 15, 20, 30, 40 సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న అలా 2% చూపిస్తా వస్తున్నారు. ఈరోజు మరి అన్అఫీషియల్ గా భారతదేశంలో 30 నుంచి 40% వరకు క్రైస్తవులు ఉన్నారు. దానికి ఉదాహరణ నెల్లూరు జిల్లాలో ఈరోజు విలేకరులందరికీ నేను మరి తెలియజేసుకుంటున్నటువంటి మనం ఏంటంటే, మీకు తెలియంది ఏమీ లేదు. ఆన్లైన్ లో ఈ రోజు కొట్టి మీరు చూసినా తెలుస్తుంది. నెల్లూరు జిల్లా క్రైస్తవుల జనసంఖ్య ఎంతండి? 22,202. మరి మీరు చూస్తున్నారండి, మన నెల్లూరు టౌన్ లో ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఎంతమంది క్రైస్తవులుగా మారున్నారు. మరి వాళ్ళందరిని ఎందుకు గుర్తించట్లేదండి ప్రభుత్వం? మరి గుర్తించడానికి చట్టం ఎందుకు చేయకూడదండి ప్రభుత్వం? వాళ్ళ చేతిలో పని కాదా అది? ఇంతమంది ప్రజలు వారికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రభువుని నమ్ముకొని క్రిస్టియన్స్ గా కన్వర్ట్ అయితే వాళ్ళని ప్రభుత్వం గుర్తించకుండా వాళ్ళని అణిచేయాలనుకోవటం ఏంటంటే అసలు ఇది? ఈ విషయాన్ని ఎక్కడన్నా చూస్తున్నామా? ఏ మతంలోనైనా చూస్తున్నామా? ఏ కులంలోనైనా చూస్తున్నామా? ఇది ఒక్క క్రైస్తవ్యంలోనే చూస్తున్నాం. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలో 50,000 నుంచి 70-80 వేల మందికి క్రైస్తవులు మరి ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు. అయితే మీరేం చేస్తున్నారండి? నెల్లూరు జిల్లా మొత్తం కలిపి 22,000 మంది ఉన్నారని చూపిస్తున్నారు. దీనివల్ల మేము ఎంత నష్టపోతున్నాం అంటే, ఈరోజు ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించడం లేదు, మాకు సరైనటువంటి గౌరవం ఇవ్వడం లేదు, మాకు సరైనటువంటి సేవలు అందించట్లేదు వాళ్ళు. ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు మేము తిరిగినాం. ప్రతి నియోజకవర్గంలో 60,000 మంది యావరేజ్ గా క్రైస్తవులు ఉన్నారు. 60,000 ఒక సైడ్ ఓట్లు ఎమ్మటే రద్దు చేయండి. అధికారుల కోసం ప్రార్థన చేయండి. ఒకవేళ మనుషులు, ప్రభుత్వాలు, పోలీసులు మాకు సపోర్ట్ ఉండకపోవచ్చు, కానీ మా దేవుడు మాకు సపోర్ట్. మా దేవుడు మా పక్షాన పనిచేస్తాడు. చేసేవాళ్ళు, శాంతిని కోరేవాళ్ళు, సమాజానికి ఎంతో కాస్త కొద్దో గొప్ప ఖర్చు పెట్టేవాళ్ళు, ఉన్న దాంట్లోనే దాతృత్వంతో సేవలు అందించే క్రైస్తవ జనానికి సేవలు అందించండి. మీ ప్రభుత్వాలు బాగుంటాయి, మీరు బాగుంటారు.